యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్ ఫౌండేషన్ కోర్స్. ఇందులో మనకి ఎస్ఏ పేపర్తో పాటు ఎంటైర్ జిఎస్ కోర్స్ అంతా కవర్ అవుతుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 17,999 ఓన్లీ. అలా కాకుండా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్కి రావాలంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ప్లస్ యూ హ్యావ్ సర్టెన్ ఎడిషనల్ ఫీచర్స్ ఆల్సో. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, అలాగే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ నామినల్ ఫీ ఆఫ్ 48,000. ఈ రెండు ఆఫర్స్ కూడా మీకు 15th January వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వైల్ ద ఆఫర్స్ ఆర్ అవైలబుల్. SC quashes release of 11 convicts in Bilkis case. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో బిల్కీస్ బానో కేసు చాలా ఫేమస్ అయింది అండ్ ఒక హృదయ విదారకమైన గాథ తనకి సంబంధించింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటనేది మనం బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్లో కవర్ చేద్దాం. సో హూ ఈజ్ బిల్కీ? బిల్కీ బానో అనే ఆవిడ ఒక ముస్లిం యువతి. 2002 గుజరాత్ రైట్స్లో బిల్కీ బానో was pregnant. At that time she was married and she was pregnant. ఆ టైంలో జరిగిన గుజరాత్ అల్లర్లలో దిస్ లేడీ వాజ్ గ్యాంగ్ రేప్డ్. దిస్ లేడీ వాజ్ రేప్డ్ అండ్ 7 members ఆఫ్ హర్ ఫ్యామిలీ, తన కుటుంబంలో 7 members ఇంక్లూడింగ్ ఏ 2-month-old ఇన్ఫాంట్, 2 నెలల బాలుడు లేదా బాలిక వర్ కిల్డ్. తన కుటుంబంలో 7 చంపేశారు. ప్రెగ్నెంట్గా ఉన్న తనని రేప్ చేశారు ఇన్ గుజరాత్ రైట్స్. సో ఇది బిల్కీస్ బానో యొక్క వ్యధ. దెన్ షీ అప్రోచ్డ్ కోర్ట్. తనకి న్యాయం జరగాలని చెప్పి కోర్టుకి అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అయితే గుజరాత్లోనే ఈ కేసు విచారణ జరిగితే తనకి ప్రాణహాని ఉంటుందని, లేకపోతే ఈ ఎవిడెన్స్ని మాయం చేస్తారని రకరకాల భయాలతో ఏం జరిగిందంటే అప్పుడు సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసుని గుజరాత్ నుంచి మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయడానికి అలో చేసింది. సో ఆ రకంగా 2004లో దిస్ కేస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు మహారాష్ట్ర ఫ్రమ్ గుజరాత్. గుజరాత్ నుంచి ఈ కేసు మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలాగే గుజరాత్ పోలీస్ హ్యాండిల్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కాస్త సిబిఐ చేతికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ చేసిన విచారణ తర్వాత 2008లో 11 మందిని కన్విక్ట్ చేయడం జరిగింది. వర్ కన్విక్టెడ్. వీళ్ళు నేరస్తులు, వీళ్ళు నేరం చేశారని వాళ్ళని కన్విక్ట్ చేశారు. అండ్ దే వర్ సెంటెన్స్డ్ ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. వాళ్ళకి జీవితకాల శిక్ష, జైలు శిక్ష విధించడం అనేది జరిగింది బై ఏ సిబిఐ కోర్టు. సిబిఐ కోర్టు, స్పెషల్ సెషన్స్ కోర్టు వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించడం అనేది జరిగింది. ఇది ఒరిజినల్గా జరిగిన స్టోరీ కదమ్మా. అయితే ఈ 11 మందికి ట్రయల్ ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో. ట్రయల్ అంటే విచారణ జరిగింది మహారాష్ట్రలో. సెంటెన్స్ అంటే వాళ్ళకి శిక్ష విధించబడింది కూడా మహారాష్ట్రలోనే. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ బిల్కీస్ బానో అండ్ హర్ కన్విక్ట్స్. అయితే 2022లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. 2022లో ఈ 11 మందిలో ఒక ఆయన రాధేశ్యామ్ షా అనే వ్యక్తి హీ అప్రోచ్డ్ సుప్రీంకోర్టు. ఇతను సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యాడు. ఇతను సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి నేను వాటికి శిక్ష అనుభవించడం మొదలుపెట్టి 14 సంవత్సరాలు దాటిపోయింది. సో ప్లీజ్ డైరెక్ట్ గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్స్ పాస్ చేయండి. ఏంటి? టు కన్సిడర్ రెమిషన్. మాకు రెమిషన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించమని గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్ పాస్ చేయండి అని చెప్పేసి ఈ రాధేశ్యామ్ షా అనే వ్యక్తి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, రెమిషన్ ఇచ్చే అధికారం గవర్నమెంట్కి ఉంటుందా? రెమిషన్ ఇచ్చే అధికారం గవర్నమెంట్కి ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు రెమిషన్ అంటే మీనింగ్ ఏంటి? రెమిషన్ అంటే శిక్ష తగ్గించడం లేదా శిక్ష క్యాన్సిల్ చేయడం, ఇదంతా మనకు వస్తుంది. ఈ రెమిషన్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ రెమిషన్. సో మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161
దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయంటే మనకి పార్డనింగ్ పవర్స్ ఇస్తున్నాయి. ఈ ఆర్టికల్స్ ద్వారా ఆర్టికల్ 72 వల్ల ప్రెసిడెంట్కి, ఆర్టికల్ 161 వల్ల గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్కి కూడా మనకి పార్డనింగ్ పవర్స్ వస్తున్నాయి. సో దే కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ఎ సెంటెన్స్ పాస్డ్ బై కోర్ట్స్. కోర్ట్స్ ఇచ్చిన శిక్ష వాళ్ళు తగ్గించవచ్చు, రెమిట్ చేయొచ్చు, కమ్యూట్ చేయొచ్చు, ఏదన్నా చేసే అవకాశం అనేది వాళ్ళకి దీని ద్వారా లభిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ రెమిషన్ పవర్స్ అనేవి గవర్నర్కి మరియు ప్రెసిడెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్కి కూడా రెమిషన్ పవర్స్ అనేవి ఉన్నాయి. అయితే స్టేట్ గవర్నమెంట్స్కి రెమిషన్ పవర్ ఎవరిచ్చారు? ఇది కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్కి రెమిషన్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఓకే, సెక్షన్ 432 ద్వారా స్టేట్ గవర్నమెంట్స్కి కూడా రెమిషన్ పవర్స్ అనేవి ఉండడం జరిగింది. సో ప్రిజన్స్ అనేది బేసికల్గా ఇది స్టేట్ సబ్జెక్ట్. మన యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అంటాం చూడండి. ప్రిజన్స్ అనేది స్టేట్ సబ్జెక్టు, ఇది స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం. సో కాబట్టి ఇది ఈ రెమిషన్ పవర్ సిఆర్పిసి 432 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి కూడా రావడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ సిఆర్పిసిని ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షతో రీప్లేస్ చేస్తున్నారు కదా సార్. రీప్లేస్ చేస్తున్నారు, కానీ ఆ భారతీయ నాగరిక సురక్ష అనేది ఇంకా ఎఫెక్టివ్ కాలేదు. ఇట్ వాజ్ స్టిల్ నాట్ ఇంప్లిమెంటెడ్. అది అప్రూవ్ అయిపోయింది పార్లమెంట్లో, లా అయితే అయిపోయింది, కానీ అది ఇంకా ఎన్ఫోర్స్ కాలేదు. సో అంటిల్ దెన్ సిఆర్పిసి విల్ బీ ఇన్ ప్లేస్. అండ్ దట్టు ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ రెమిషన్ గురించి మాట్లాడుతూ 2022కి అసలు ఇంక ఇది రాలేదు. కాబట్టి ఈ 432 సెక్షన్ ప్రకారం గుజరాత్ స్టేట్ గవర్నమెంట్కి కూడా రెమిషన్ పవర్స్ అనేవి ఉన్నాయి. అలాగే అదే సిఆర్పిసిలో 433A రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ రెమిషన్ పవర్స్ని యూజ్ చేసే విషయంలో దేర్ ఆర్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఈ రెస్ట్రిక్షన్స్ ప్రధానమైన రెస్ట్రిక్షన్ ఏంటి అంటే మినిమం 14 ఇయర్స్ వాళ్ళు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించి ఉండాలి. 14 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 14 ఏళ్ల ఇంప్రిజన్మెంట్ అనుభవించి ఉండాలి. ఆ తర్వాతే వాళ్ళకి రెమిషన్ అడగడానికి అర్హత లభిస్తుంది అని మనకి సెక్షన్ 433A ఒక పర్టికులర్ క్లాజ్ అనేది, ఒక రెస్ట్రిక్షన్ అనేది విధించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, విధించడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం స్టోరీలో మళ్ళీ వెనక్కి వెళ్దాం. 2022లో ఏం జరిగిందని చెప్పాను. రాధేశ్యామ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్ పాస్ చేయండి టు కన్సిడర్ రెమిషన్ అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ రాధేశ్యామ్ తరపున వాదిస్తున్న వ్యక్తులు ఒక చిన్న తప్పు చేశారు. ఏంటా తప్పు అంటే, ఇంతకుముందు వీళ్ళకి ఈ కేసుకి సంబంధించి రెండు మూడు సందర్భాల్లో గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసుకి సంబంధించి అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఈ కేసుకి సంబంధించినంత వరకు అన్ని విషయాల్లో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ అవుతుంది, నాట్ గుజరాత్ గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కాదు, బట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవుతుందని చెప్పి గుజరాత్ హైకోర్టు అంతకుముందు 2 సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని రాధేశ్యామ్ తరపున వాదిస్తున్న పిటిషనర్స్ సుప్రీంకోర్టుకి 2022లో చెప్పలేదు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, ఇది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. రెండో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకు మహారాష్ట్ర అనేది అప్రోప్రియేట్ గవర్నమెంట్, గుజరాత్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కాదు అంటే, ఎంటైర్ విచారణ జరిగింది మహారాష్ట్రలో, అలాగే వాళ్ళకి శిక్ష విధించబడింది కూడా మహారాష్ట్రలోనే, శిక్ష పడింది మహారాష్ట్రలోనే, అలాగే విచారణ జరిగింది మహారాష్ట్రలోనే. 2 మహారాష్ట్రలోనే జరిగాయి కాబట్టి, ఓకే, 2 కూడా మహారాష్ట్రలోనే జరిగాయి కాబట్టి, సో మహారాష్ట్ర అనేదే ఈ పర్టికులర్ కేసులో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవుతుంది, గుజరాత్ గవర్నమెంట్ కాదు అని అంతకుముందు గుజరాత్ హైకోర్టే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజెప్పలేదు. అండ్ కొన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే కొన్ని విషయాల్ని వాళ్ళు సప్రెస్ చేశారు. కొన్ని విషయాల్ని తెలియజెప్పకుండా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు గుజరాత్ గవర్నమెంట్కి డైరెక్షన్ పాస్ చేసింది టు కన్సిడర్ రెమిషన్ ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు డైరెక్షన్ పాస్ చేసింది. అయితే ఈ గుజరాత్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు,
వాళ్ళు రెమిషన్ ఇవ్వాలంటే దే హ్యావ్ టు ఫాలో దేర్ రెమిషన్ పాలసీ. వాళ్ళ రెమిషన్ పాలసీని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. గుజరాత్లో 2 రెమిషన్ పాలసీస్ ఉన్నాయి. ఒకటి 1992లో తీసుకొచ్చింది, ఇంకోటి 2014లో తీసుకొచ్చింది. 2014లో వచ్చిన రెమిషన్ పాలసీలో ఏం చెప్పారంటే, రేప్ లేదా మర్డర్ కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రెమిషన్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని క్రిస్టల్ క్లియర్గా 2014 రెమిషన్ పాలసీ ఆఫ్ గుజరాత్ చెప్తోంది. కానీ 1992 పాలసీలో దే ఆర్ స్టిల్ ఎలిజిబుల్. 1992 పాలసీ ప్రకారం ఎలిజిబుల్. అయితే మరి కోర్టులో ఈ అంశం వస్తుంది కదా, కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, ఈ అఫెన్స్ జరిగింది 2002లో, అలాగే తీర్పు వచ్చింది 2008లో. 2008 తీసుకోండి లేదా 2002 తీసుకోండి, ఈ 2 సందర్భాలకి 2014లో ఉన్న రెమిషన్ పాలసీ అప్లై అవ్వదు. ఎందుకంటే అప్పటికి రెమిషన్ పాలసీ రాలేదు. అప్పటికి 1992 పాలసీ మాత్రమే అప్లై అవుతుంది. సో 1992 పాలసీ ప్రకారం 14 ఏళ్ళు దాటితే వాళ్ళని రెమిట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ 14 మందికి రెమిషన్ చేసి 14 మందిని విడిచిపెట్టేసింది. 11 మందిని కూడా విడిచిపెట్టడం అనేది జరిగింది. అర్థమవుతుందా? 11 మంది కూడా విడిచిపెట్టడం అనేది జరిగింది. ఇది 2022లో జరిగిన సంఘటన. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నౌ 2023 ఇప్పుడు సుప్రీంకోర్టుకి బిల్కీస్ మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది మనం గమనిద్దాం. సో ఈ పర్టికులర్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ఫ్రెష్గా మళ్ళీ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఫ్రెష్గా ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్, అసలు గుజరాత్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటెంట్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ కేసులో వాళ్ళకి రెమిషన్ ఇవ్వడానికి కాంపిటెంట్ గవర్నమెంట్ కాదు. ఈ పర్టికులర్ కేసులో మహారాష్ట్ర ఈజ్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ మహారాష్ట్ర, గుజరాత్ గవర్నమెంట్ కాదు. కాబట్టి గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చిన రెమిషన్ ఏదైతే ఉందో ఇది చెల్లదు, వాళ్ళ రెమిషన్ చెల్లదు అని క్లియర్గా చెప్పేసింది. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మన సెక్షన్ 432 ఏదైతే ఉందో సిఆర్పిసిలో సెక్షన్ 432 అందులో సిఆర్పిసిలో ఉన్న సెక్షన్ 7B ఆఫ్ ద లా ఏం చెప్తుందంటే, అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఈజ్ ద వన్ ఇన్ హూజ్ జ్యూరిస్డిక్షన్ ద అఫెండర్ ఈజ్ సెంటెన్స్డ్. ఎవరి జ్యూరిస్డిక్షన్లో అయితే అతనికి శిక్ష పడిందో ఆ పర్టికులర్ గవర్నమెంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని సెక్షన్ 7B ఆఫ్ సిఆర్పిసి చెప్తోందని మన సుప్రీంకోర్టు చెబుతూ, మహారాష్ట్ర పరిధిలోనే వాళ్ళకి శిక్ష పడింది కాబట్టి రెమిషన్ ఇచ్చే అథారిటీ మహారాష్ట్రకి మాత్రమే ఉంటుంది, గుజరాత్ గవర్నమెంట్కి ఉండదు. సో కాబట్టి గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ రెమిషన్ అనేది చెల్లదు అని సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది. దీని అర్థం చెబుతూ ఇంకా ఏం చెప్పిందంటే, ఈ 11 మంది కూడా వితిన్ 2 వీక్స్ 2 వారాల లోపు వీళ్ళని మళ్ళీ ఇంప్రిజన్ చెయ్యాలి అని కూడా చెప్పడం జరిగింది. దే షుడ్ బి ఇంప్రిజన్డ్ వితిన్ 2 వీక్స్, 2 వారాల్లోగా ఇంప్రిజన్ చేయాలి అని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, సో బిల్కీస్ కంప్లీట్గా గెలిచేసినట్టేనా, ఈ 11 మంది మరి బయటికి రావడం సాధ్యం కాదా అంటే, బయటికి రావడానికి సాధ్యం ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గుజరాత్ గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కాదని చెప్పింది, జైల్లో పెట్టాలని చెప్పింది. సో దే కెన్ అప్లై ఫర్ రెమిషన్ అగైన్. వాళ్ళు మళ్ళీ రెమిషన్కి అప్లై చేయొచ్చు. ఎవరికి అప్లై చేయాలి, మహారాష్ట్ర గవర్నమెంట్కి అప్లై చేయాలి. వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్కి అప్లై చేయకూడదు, మహారాష్ట్ర గవర్నమెంట్కి అప్లై చేయాలి. ఎందుకంటే మహారాష్ట్ర గవర్నమెంట్ దీనికి సరైన గవర్నమెంట్ కాబట్టి. అయితే మీరు ఇంకో మాట అడగవచ్చు, మరి జైలుకి వెళ్ళేందుకు అప్లై చేయాలి, జైలు బయట నుంచి ఇప్పుడు అప్లై చేసేయచ్చు కదా. దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. రెమిషన్ మీరు అప్లై చేయాలి అంటే మీరు జైలు శిక్ష అనుభవిస్తూ ఉండాలి. జైలు బయట ఉండి మీరు ఎలా రెమిషన్ అప్లై చేస్తారు? మీరు హాయిగా బయట ఉన్నారు, ఇంకేం అప్లై చేస్తారు రెమిషన్కి? మీరు జైల్లోకి వెళ్ళాక అప్పుడు రెమిషన్ కోసం మీరు అప్లై చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు గో బ్యాక్ టు ప్రిజన్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ దే కెన్ అప్లై ఫర్ రెమిషన్ టు మహారాష్ట్ర గవర్నమెంట్. అండ్
అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ యాజ్ పర్ దెయిర్ రెమిషన్ పాలసీ కెన్ కన్సిడర్ దెయిర్ ప్లీ, వాళ్ళ అభ్యర్థనని మహారాష్ట్ర గవర్నమెంట్ కన్సిడర్ చేయొచ్చు. సో మహారాష్ట్ర గవర్నమెంట్ కన్సిడర్ చేశాక రెమిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క ఇష్టం కిందకు వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్కిస్ బానోస్ కేస్. అర్థమవుతుందమ్మా స్టోరీ? సో ఇది చిన్న చిన్న కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ రెమిషన్ పాలసీలు 2002ది 2014 డిఫరెంట్ ఇయర్స్ అవి రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది మనకు వస్తుంది. బట్ అదర్వైజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్ కేస్. సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాట్ 50% సేల్ అనేది నడుస్తుంది. కొన్ని ఫేమస్ కోర్సెస్ ఎల్టీఎక్స్లో బాగా వెళ్ళే కోర్సెస్ కొన్ని ఉన్నాయి, వాటివన్నిటిపైన కూడా ఫ్లాట్ 50% సేల్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 4,999కే లభిస్తుంది. ఇంకా కావాలంటే మీరు తక్కువ ఫీజులో కావాలంటే యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 999 ఆల్సో. 999కి కూడా మీరు పొందొచ్చు, కాకపోతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు, యూ విల్ గెట్ 1 month వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ తక్కువ తీసుకుంటే మీకు 999తోనే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 4,999 ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు 9,999 ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ 50% సేల్లో యూఆర్ గెటింగ్ దెమ్ ఎట్ 4,999. ఇవి కూడా మీరు తక్కువలో తక్కువ 999కి కూడా పొందొచ్చు. లోయెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 999, బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ ఈజ్ నోన్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 4,999కి వస్తుంది. ఇంకా 999కి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో వ్యాలిడిటీలు తగ్గుతాయి. సో ఈ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్లాట్ 50% ఆఫర్స్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.